భూకంపానికి, తుఫానుకి సముద్ర కంపానికి, ఆ పైన వచ్చేటువంటి సునామీకి మధ్యన తేడా ప్రపంచ మీడియా గ్రహించాలి. భూకంపం ఒక స్పాట్‌లో ఫిక్స్ అయ్యి, ఆ పైన చుట్టుపక్కలంతా ప్రకంపన సృష్టిస్తుంది. భూకంపం సృష్టించే ప్రకంపనల కారణంగా సముద్రం వైబ్రేట్ అవుతుంది. అప్పుడు సముద్రపు అలలు ఎగసి పడతాయి. అంటే పైనుంచి మీద పడతాయి. అది భూకంపపు కారణం. మనకి ఇదివరకు దివిసీమ జరిగినటువంటి తుఫాన్‌లో కూడా అదే జరిగింది. తుఫాను దెబ్బకి ఆ సముద్రపు అలలు తాడి చెట్టంత ఎత్తు లేచి ఊళ్ళ మీద పడ్డాయి. దాన్ని తుఫాను, భూకంపం, తుఫాను అంటారు. భూకంపం తర్వాత అదొచ్చేది ఉప్పెన. ఎగసి మీద పడే నీళ్ళని ఉప్పెన అంటారు. ఆ సినిమా 'ఉప్పెన' సినిమా కూడా దాన్ని ఆధారంగా తీసుకుంది. సముద్రపు అలలు మీదకొచ్చి పడతాయి. ఇక అక్కడ మనం వెళ్ళడానికి ఇంకే ఛాన్స్ ఉండదు. సునామీ డిఫరెంట్. సముద్రం లోపల ఉన్న అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు అది భూకంపమే, కానీ సముద్రం లోపల ఓ రకమైన సముద్ర కంపం. సముద్రం లోపల ఉన్న అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వాటరు ఇలా పైకి లేస్తుంది. ఆ మంటకి పైకి లేస్తుంది. పైకి లేచి అంటే అలల్లాగా ఇట్లా మీద వచ్చి పడదు. నీళ్లు ఇలా పైకి లేపేసుకెళ్ళిపోతాయి. మొన్న మనకి జరిగినటువంటిది 150 సంవత్సరాల తర్వాత వచ్చిన సునామీ సందర్భంగా నిపుణులు చెప్పినటువంటి లెక్క. ఇప్పుడు తాజాగా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఫిలిప్పైన్స్ దేశంలోని మిండానాలో ఉదయం జరిగినటువంటి బలమైన భూకంపం సంభవించి 7.8 మ్యాగ్నిట్యూడ్గా నమోదైంది. ఇది సరంగాని ప్రావిన్స్లోని మాసిన్ ప్రాంత దగ్గర వచ్చింది. ఆ తర్వాత సముద్రం ప్రకంపించింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పెను ఉత్పాతం చోటు చేసుకుని, ఆ ప్రాంతంలో సౌత్ కొటాబాలు జిల్లాలోని టీబోలి అనే చోట లేక్ హోల్ అనే సరస్సు ఉన్న పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. అదే సందర్భంలో ఈ విధ్వంసం అయితే విపరీతంగా జరిగింది. వివిధ ప్రాంతాలలో సముద్రాలు ఉప్పెనలు వచ్చినాయి. 3 అడుగులు పైకెత్తుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పడవల్ని అన్నిటిని కొట్టుకుని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది.